ప్రవర్తన శైలి అనమాట, జీవన విధానం, లైఫ్ స్టైల్. అర్థమైందా? అందుకే ఏమన్నారంటే చాలా ఒక సర్టిఫికెట్ సమాజం ఇవ్వాలి, ఒక సర్టిఫికెట్ సమాజం ఇవ్వాలి, గుడ్ కండక్ట్, పర్వాలేదని. ఇది అయిపోయింది. లోకం సర్టిఫికేట్ ఇచ్చింది, లోకంలో సర్టిఫికేట్ ఇస్తే సరిపోయిందా? నెక్స్ట్ మనం కూడా ఒక కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. నేను కూడా పర్వాలేదు. ఎందుకంటే అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వెలను మనుజుండు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అవునా? అంటే ఏంటంటే ఇప్పుడు నేను తెల్ల చొక్కా తొడుక్కొని వచ్చా, మీరందరూ ఇప్పుడు వాణి గారు కానీ సుశీలమ్మ గారు గురువుగారు అన్నారు. గురువుగారు అంటే మంచోడేమో అనుకుంటారు, గురువుగారు అంటే మంచోడేమో అనుకున్నాను అనుకోమ్మ. మరి నేను మంచోడని మీరందరూ అనుకుంటే ఒక సర్టిఫికేట్ ఓకే, నేను మరి మంచి బొట్టు పెట్టుకొని నటించింది అనుకో నిజమే మంచోడేమో అనుకుంటారు. కానీ నేను మంచోడని నేను కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి ఇవ్వాలా? భగవంతుడికి సబ్మిట్ చేయాలన్నమాట. 2 సర్టిఫికేట్లు, ఒకటి లోకం ఇచ్చేది, 2 నాకు నేను కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే నాకు నేను ఇచ్చుకునే సర్టిఫికెట్ నాకు తెలుస్తుంది, నేను ఎలాంటి వాడిని అనేటువంటిది లోకానికి తెలియకపోయినా నాకు తెలుస్తుంది. ఎంతమందికి తెలుస్తుంది? 2కి తెలుస్తుంది. ఒకటి నాకు, 2 భగవంతుడికి, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుస్తుంది నేను ఎట్లాంటి వాడిని అనేటువంటిది తెలుస్తుంది. అందుకేమన్నారు 2 సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నారు. అర్థమైందా? అయితే మనం ఎక్కడ జీవించాలంటే ధర్మంగా జీవించాలని అన్నాం కదా. ఇక్కడ క్షేత్రే ధర్మం కురు అని పదం ఉంది కదమ్మా. ధర్మక్షేత్రే కురుక్షేత్రేలో క్షేత్రే ధర్మం కురు అంటారు కదా. ప్రతి క్షేత్రము ధర్మయుక్తంగా ధర్మబద్ధంగా ఉండాలి అన్నారు. ఇది ధర్మక్షేత్రము అవునా కాదా? భగవంతుడు ఎక్కడుంటారన్నారు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటా అన్నారు. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండదు. మరి ఇది ధర్మక్షేత్రం అయితేనే కదా ఆయన ఉండేది. దైవం ఉండటానికి వీలుగా ఉండాలి కదా, దైవం ఉండటానికి వీలుగా ఉండాలి కదా. మనం రమ్మంటే ఊరుకునే వస్తాడా అమ్మ? ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసాం పురుగంటారవంతత్ర దేవతాత్మానలాంఛనం అని చెప్పి మనం ఇది చదువుతారమ్మ. అర్థమైందమ్మా? ఓ దేవతలారా రండి, ఓ రాక్షసులారా పొండి అని. ఇప్పుడు మరి దైవాన్ని ఆవాహనం చేస్తే రావాలి కదా. ఇప్పుడు దైవాన్ని ఆవాహనం చేస్తే రావాలి కదా. ఆగస్యానంత దేవేశ భోగ మోక్షప్రదాయక నా కేశముఖ లోకేశ వందితాం గృద్వయాంబుజ. ఆగస్య అనంత దేవేశ, అనంతుడైనటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఓ పరమాత్మ ఆగస్య నూరా అనంత దేవేశ అని అన్నం అనుకో అమ్మా. ఇప్పుడు మరి ఆయన రావాలా వద్దా? మరి ఎక్కడికి పడుకుతే ఆడికి వస్తారా? ఇప్పుడు అందరం గుడికాడికి వెళ్తున్నాం. గుడికాడికి ఎందుకు వెళ్ళాలి అంటే గుడి పవిత్రమైన క్షేత్రం, గుడిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి, గుడిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి అక్కడ దైవం ఉంటాడు కాబట్టి. అర్థమైందమ్మా? అయితే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు. నీ దేహమే దేవాలయం అని ఇంకో మాట చెప్పారు. అదొక దేవాలయం, అది కదలని దేవాలయం. అదేంటది? కదలని దేవాలయం. దేహో దేవాలయో ప్రోక్తం అంటే ఇది కదిలే దేవాలయం, ఇది కదిలే దేవాలయం. ఇప్పుడు దేవాలయం అంటే ఏంటి? దేవుడు ఉంటే దేవాలయం అంటారు. పుస్తకాలు ఉంటే ఏమంటారు? పుస్తకాలయం అంటారు, లేదా గ్రంథాలయం అంటారు. గ్రంథాలు ఉంటే గ్రంథాలయం ఉండవు. అవునమ్మా? అంతేగా గ్రంథాలయం అంటారు. ఇప్పుడు దేవుడు ఉంటే దేవాలయం అంటారు, దేవుడు ఉంటే దేవాలయం. మరి ఇప్పుడు ఇందులో దేవుడు ఉండాలి కదా. ఇప్పుడు ఉన్నాడా, ఉంటాడా, రమ్మంటే వస్తాడా, ఉంటే కనపడాలి కదా. ఉంటే కదా ప్రశ్నలు ఉండవమ్మా మనకి. ఇప్పుడు దేవుడు రావాలంటాం, అంతటా ఉన్నాడు కదా. మరి అంతటా ఉన్న దేవుడు ఇందులో ఉండకుండా పోతారా అని ఇంకో మాట. మరి ఉంటే కనపడాలి కానీ ప్రశ్నలు ఒకటికొకటి ముడిపడి ఉన్నాయి. ప్రశ్నలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి తల్లి ప్రశ్నలు. మరి రమ్మంటే రావు. మళ్ళీ వీటన్నిటికీ మధ్యలో ఏం ముడిపెట్టిండు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ధర్మబద్ధమైనటువంటి క్షేత్రంలో నేనుంటా అన్నాడు. ధర్మబద్ధమైనటువంటి క్షేత్రంలో నేనుంటా అన్నాడు. అర్థమైందమ్మా? ధర్మబద్ధమైనటువంటి క్షేత్రం దేవాలయంతో సమానం అన్నాడు. దేవాలయంతో సమానం అన్నాడు. మరి ఇప్పుడు ధర్మబద్ధమైన అంటే ఈ దేహాన్ని ధర్మబద్ధం చేయాలి. దేహాన్ని ఏం చేయాలా? ధర్మక్షేత్రం చేయాలి, ధర్మక్షేత్రం చేయాలి. మరి నిరంతరం ఈ శరీరంలో నుండి నవద్వారాల నుండి కూడా
మలినాలు బహిర్గతమవుతూ ఉన్నాయి, విసర్జింపబడుతూ ఉన్నాయి. మరి నిరంతరం నవద్వారాల నుండి మలినాలు విసర్జింపబడుతూ ఉంటే మరి ఇది ఎట్లా పవిత్రమవుతుంది? అర్థమైందమ్మా? చెవిలో నుంచి గూబులు వస్తాయి, కంట్లో నుంచి పూస వస్తాయి, ముక్కులో నుంచి చీముడు వస్తాయి, గొంతులో నుంచి కళ్ళు వస్తాయి, చర్మంలోంచి మట్టే ఉంటుంది మొత్తం. మరి ఇది పవిత్రమా కాదా అండి? ఇది పవిత్రమే అంటాం. మళ్ళా మడి అంటాం, మళ్ళీ స్నానం చేయాలంటాం, మైలు అంటాం. ఇప్పుడు దేవుడు లోపల ఉంటాడా బయట ఉంటాడా? ఇప్పుడు లోపల ఉండాలంటాం. దేహో దేవాలయో ప్రోక్తాను, ఇది దేవాలయంతో సమానం అన్నాం. అర్థమైందమ్మా? మరి దేవుడికి మైల లేదు, మడి లేదు, అంటు లేదంటే మనం స్నానం చేయకుండా గుడికి వెళ్ళాలి. మనం స్నానం చేయకుండా గుడికి వెళ్ళగలవా? నీకు అంత ధైర్యం లేదు. స్నానం చేయకుండా గుడికి వెళ్ళే అంత ధైర్యం లేదు. స్నానం చేయకుండా పూజా మందిరంలోకి వెళ్ళేంత ధైర్యం లేదు. స్నానం చేయకుండా జపమాల పట్టుకునేంత ధైర్యం లేదు. స్నానం చేయకుండా భగవద్గీత పెట్టుకునేంత ధైర్యం లేదు. స్నానం చేయకుండా రామాయణం పట్టుకోలేము. మళ్ళీ అంతా పవిత్రమే అంటున్నాం. అంటే నీళ్లతోటి శరీరం శుద్ధ అవుద్దా అంటాం. నీళ్లతోటి శరీరం శుద్ధ అవుద్దా అంటారు. మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డ మొల జుట్టితే సోద్యమా, మడి అని నీళ్ళ మడుగులో మునిగితే వణుకు బుట్టుటే గాని వైరాగ్యమబ్బున, పయ్యల్ల దడిపినాను లోపల ఉన్న మలమిటుబోవును. అంటే ధర్మం వేరు, సైన్స్ వేరు. ఈ రెండింటిని డివైడ్ చేసుకోవాలి. స్నానం చేయటం శుభ్రం కోసం చేస్తే ఓకే. స్నానం చేయటం శుభ్రం కోసం స్నానం చేయటం, ప్లెజెంట్నెస్ కోసం, ఒక ప్రశాంతత కోసం, ఒక ఆరోగ్యం కోసం. అర్థమైందమ్మా? ఇప్పుడు శరీరం నిరంతరం కూడా ఇది పంచభూతాత్మకమైనటువంటిది కాబట్టి, శరీరం పంచభూతాత్మకమైంది కాబట్టి వాయువు రేణువులు కానీ, అగ్ని రేణువులు కానీ, జల రేణువులు కానీ, పృథ్వీ రేణువులు కానీ, మట్టి రేణువులు కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటితో సమ్మిళితమైనటువంటిది కాబట్టి కొంచెం మట్టి వచ్చే అవకాశం ఉంది ఈ భౌతికం. అర్థమైందమ్మా? దీని నిర్మాణమే అలా తయారైంది, పంచభూతాత్మకమైంది. దీన్ని మార్చలేం మనం. అర్థమైందమ్మా? నల్లగొన్నా, ఎర్రగొన్నా, తెల్లగొన్నా కానీ రుద్దితే మట్టి రావాల్సిందే. అయ్యో నేను ఎర్రగొన్న మట్టి రాదని అనేది కాదు. ఇది పంచభూతాలతో తయారైంది. అర్థమైందమ్మా? ఇక్కడ పృథ్వీభూతం ప్రకటితమైంది అన్నమాట. అర్థమైందమ్మా? మరి ఇంత అయింది కదా, మరి ఇప్పుడు దీన్ని భగవంతుడు ఇట్లా శుద్ధి చేయమంటల్లా. భగవంతుడు దీన్ని ఎలా శుద్ధి చేయమంటల్లా. నువ్వు పైన స్నానం చేయి, కింద స్నానం చేయి ఇవన్నీ అంటలేదు. స్నానం చేసేదాని గురించి అంటలేదు భగవంతుడు. ధర్మంగా జీవించంటున్నారు. క్షేత్రే ధర్మం కూరంటే దీన్ని మలినరహితం చెయ్యని అంటారు. ఏమంటారు? మలినరహితం చేయమంటే ధర్మబద్ధంగా జీవించు అని అర్థం. దీన్ని ఏది మార్చగలుగుతావమ్మా? దీంట్లో ఏది మార్చగలుగుతాం? ఏది ఆపగలుగుతాం? ఏది విడిచిపెట్టకుండా ఉండగలుగుతాం? అందుకనే ఏమన్నానంటే మరి ధర్మబద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? అది చేయాలంటే భగవద్గీత చదవాలి. మీరు చదువుతున్నారు కమ్మా. ఇప్పుడు ధర్మబద్ధంగా జీవించాలంటే ఏం చేయాలా? భగవద్గీత చదివితే భగవద్గీతలో పరమాత్మ ధర్మబద్ధంగా జీవించాలంటే ఏం చేయాలో చెప్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు. 12వ అధ్యాయంలో భక్తి లక్షణాలు చెప్తారు. మళ్ళీ 13వ అధ్యాయంలో అమానిత్వాది లక్షణాలు చెప్తారు. మళ్ళా దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ లక్షణాలు చెప్తారు. అసుర లక్షణాలు చెప్తారు, దైవీ లక్షణాలు చెప్తారు. అంటే ఒక మనిషి పవిత్రుడు కావటానికి, ఒక సామాన్యుడు పునీతుడు కావాలంటే, ఒక మనిషి మానవుడు దేవుడు కావాలంటే, జీవుడు ఈశ్వరుడు కావాలంటే క్వాలిఫికేషన్ ఏం కావాలన్నది భగవద్గీతలోనే చెప్పారు. భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఏ క్వాలిటీస్ ఉండాలో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో చెప్పేశారు. కాకపోతే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ధర్మంతో ప్రారంభించారు. ముందు శరీరాన్ని ధర్మబద్ధం చేసుకో అన్నారు. మరి శరీరం ధర్మబద్ధం ఎలా అవుద్ది? మీకు వినే ఉంటారు, భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 12 యజ్ఞాల గురించి చెప్తారు. 12 రకాల యజ్ఞాల గురించి చెప్తారమ్మా. 12 రకాల యజ్ఞాల గురించి చెప్పి దాంట్లో లాస్ట్లో జ్ఞానయజ్ఞం శ్రేష్టమైందని చెప్తారు. జ్ఞానం ద్వారా యజ్ఞము అంటే ప్రయత్నం.
ప్రయత్నం. ఏమిటి ప్రయత్నం అంటే దైవాన్ని చేరటం కోసం సాధకుడు చేసేటువంటి ఎలాంటి ప్రయత్నమైనా యజ్ఞమే, ఎలాంటి ప్రయత్నమైనా యజ్ఞమే. దైవాన్ని చేరడం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా, మీరు అది తీర్థాటనానికి వెళ్తారా, మంత్ర అనుష్ఠానం చేస్తారా, మంత్ర జపం చేస్తారా, సద్గ్రంథ పఠనం చేస్తారా, లేకపోతే దానం చేస్తారా, ధర్మం చేస్తారా, సత్కర్మ అనుష్ఠానం చేస్తారా, మీ ఇష్టం ఏదైనా చేయండి. దైవాన్ని చేరటం కోసం చేయబడేటువంటి చిన్న ప్రయత్నం కూడా యజ్ఞమే అని చెప్పారు. అయితే యజ్ఞం అని చెప్తూ శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అన్నారు. అంటే దైవం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాలలో, దైవం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనటువంటిది అని చెప్పి పరమాత్మ చెప్పారు. జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం ఈజీ అన్నారు. జ్ఞానం ద్వారా ప్రయత్నం చేయటం ఈజీ అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవటం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవటం. అది చాలా ఈజీ అని చెప్పారు. ఎంత ఈజీ తెలుసుకోవడం, ఎంత ఈజీ అంటే ఇదేంటి, ఇది పెన్ను అని తెలుసుకోవడం కోసం మీరు ఏమైనా కష్టపడ్డారా? అదే యజ్ఞం చేయాలంటే కష్టం ఉంటుందా ఉండదా? ఒక మంత్రజపం, ఒక కోటి జపం చేయాలనుకో కష్టం ఉంటుందా? ఇదా రామకోటి రాయాలంటే కష్టం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఓ 10 లక్షలు దానం చేయాలంటే కష్టం ఉంటుందా ఉండదా? ఉంటుందమ్మా. మరి ఇది పెన్ను అని తెలుసుకోవడానికి ఏమైనా కష్టపడ్డారా? ఏం కష్టపడలేదు కదా. భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు. ఇది పలానా వస్తువు అని తెలుసుకోవడం ఎంత తేలికో. తెలుసుకోవటం, జ్ఞానం అంటే తెలుసుకోవటం, జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఎవరిని తెలుసుకోవటం? దైవాన్ని గురించి తెలుసుకోవటం. ఎవరిని తెలుసుకోవటం? ఇక్కడ దైవాన్ని గురించి తెలుసుకోవటం చాలా తేలిక. తెలుసుకోవటం చాలా తేలిక. అదే అమ్మ, అదే. అయితే ఎవరు తెలుసుకోగలుగుతారు? క్షేత్రీయ ధర్మం గురు. ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అర్థమైందమ్మా? అందరూ తెలుసుకోలేరు. ఇప్పుడు దైవాన్ని గురించి ఎవరు తెలుసుకోగలుగుతారు? అందరూ తెలుసుకోలేరు. ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్ళు తెలుసుకుంటారు. ధర్మం అనే మాట ఒక 2 పాయింట్స్ చెప్పమ్మా. ధర్మం అనేది 2 పాయింట్లు చెప్పి ఎలా తెలుసుకోవాలనే పరమాత్మ ఏం చెప్పారో మళ్ళొకసారి చెప్తా. ఎట్లా అంటే అమ్మా, అది ధర్మంగా ఉండాలి అంటే ధర్మంగా ఉండాలంతే. ధర్మంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక వస్తువు దేనితో నిర్మితమవుతుందో దాని లక్షణాలు దాంట్లో ప్రతిఫలిస్తాయి. ఇప్పుడు 12 యజ్ఞాల గురించి చెప్పారు కమ్మ. అందులో ఆహార నియమ యజ్ఞం అనేటువంటిది ఒకటి చెప్పారు. ఆహార నియమ యజ్ఞం. ఆహారాన్ని ఒక నియమబద్ధంగా తీసుకుంటే ఒక యజ్ఞం అట. అదేంది? చాలామంది క్రాస్ చేశారు. చాలామంది పండిట్స్ దీన్ని క్రాస్ చేశారు. భక్తులు క్రాస్ చేయరమ్మా. భక్తులు ఏంటంటే అమ్మ, పరమాత్మ చెప్పింది విశ్వాసంతో నమ్మి ఆచరిస్తారు. ఎందుకంటే భగవంతుడు ఏది చెప్పినా నా బాగు కోసమే చెప్పాడు, నా శ్రేయస్సు కోసమే చెప్పారు అనే ఉద్దేశంతో భక్తులు ఎప్పుడు క్రాస్ చేయరమ్మా. పండిట్సే క్రాస్ చేస్తారు. శాస్త్రవేత్తలు, పండితులు, ఎక్కువ మేధావులు ఉంటారు కదా, వాళ్ళు క్రాస్ చేస్తారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు ఉన్నారనుకో, మనమందరం ఏంటంటే నమ్మకం, భగవంతుడు నా శ్రేయస్సు కోసమే చెప్పుతారు అనే నమ్మకంతో మనం జీవిస్తాం. ఇక్కడ ఏమన్నారు? ఆహారాన్ని ఒక నియమబద్ధంగా తీసుకుంటే అది కూడా ఒక యజ్ఞమే అన్నారు. వాళ్ళేమంటారు? నాకు అన్నం తినడం కూడా రాదా, అన్నం తినడం కూడా నువ్వు చెబితేనే నేను తెలుసుకోవాలా అంటాడు. నాకు ఇప్పటికి 50 ఏళ్ళు అవుతుంది వచ్చి, నాకు ఏజ్ 50 ఇయర్స్, 50 ఏళ్ళ నుంచి నేను పుట్టిన కాడి నుంచి ఎన్ని ఇడ్లీలు తినలేదు, ఎన్ని దోశలు తినలేదు, ఎన్ని వడలు తినలేదు, ఎన్ని పూరీలు తినలేదు, ఎన్ని ఫ్రూట్స్ తినలేదు, ఎన్ని వెజిటబుల్స్ తినలేదు, నేను ఎంత రైస్ తినలేదు. ఇంకా నేను అన్నం తినటం కూడా నేను తెలుసుకోవాలా, దానికోసం నేను భగవద్గీత చదవాలా అంటారు. లేదమ్మా, భగవద్గీతలు ఏంటంటే అన్నం తినటం తెలియదు అంటలా. అన్నం తినటానికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాల ప్రకారంగా తినాలి. ఒకటి ఫస్ట్ నియమం ఏమని చెప్పారంటే అమ్మా, ఫస్ట్ అది సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ఆహారం? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం ఎలా ఉండాలి అంటే రసవర్జితమై ఉండాలి. అది రసవర్జితం అంటే కొంచెం తినగానే అరిగేట్లుగా ఉండాలి. తినగానే అరిగేట్టు ఉండాలి రసవర్జితమైనటువంటి ఆహారం. రసంతో కూడి ఉండాలని చెప్తారనమాట. రెండు ఏంటంటే ఎక్కువ ఘాటుగా ఉండేది తినొద్దు అన్నారు.
ఘాటుగా ఉండేది తినొద్దు, తేలిగ్గా అరిగేది సాత్వికమైనది తినాలి. ఎందుకు తినాలి సార్? ఏ రాజస ఆహారం తింటేయండి, తామసిక ఆహారం తింటేయండి. ఆ తిన్నోళ్ళందరూ కూడా మరి ఎక్కువ చదువుకోలేదా, ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేదా, ఏది తింటే ఏమైంది, తిండిలో ఏముంటుంది అంటారు. తెలివి లోపల ఉండాలి కానీ ఫుడ్డులో ఉంటుందా అంటారు. కానీ పరమాత్మ ఏమని చెప్తారంటే, అన్నము సూక్ష్మాంశము మనసు. నీవు తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ భాగము నీ యొక్క మనసుకు శక్తినిస్తుంది. కాబట్టి నువ్వు తీసుకునే ఆహారం కూడా సాత్వికమై ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఒక భౌతికమైనటువంటి వస్తువును కనుక్కోవడం కోసం నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆత్మను గురించి తెలుసుకోవటం కానీ, ఆత్మదర్శనం కానీ, దైవదర్శనం కానీ అంటే ఎంత అంటే చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి పరిస్థితి అది. మరి అలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి దైవాన్ని నువ్వు దర్శించాలి అంటే నీకు సూక్ష్మ ప్రజ్ఞ ఉండాలి. నీ ప్రజ్ఞ అత్యంత సూక్ష్మంగా ఉండాలి. అంటే మైక్రోస్కోపుతో కూడా దర్శించడానికి వీలు లేనటువంటి దాన్ని దర్శించగలగాలి. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా పట్టనటువంటి ఎంఆర్ఐ స్కాన్ కూడా గుర్తించలేకుండా ఉన్నది కదా దైవాన్ని. దానికంటే సూక్ష్మంగా నీ ప్రజ్ఞ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దైవాన్ని దర్శించగలుగుతావు అని చెప్పి మనకు చెప్తారు. అందుకే ఎలాంటి ఆహారం తీసుకోవాలా? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కమ్మా. అంటే దైవం అంటే సూక్ష్మంగా ఉంటారు కాబట్టి సూక్ష్మమైన దైవాన్ని గుర్తించాలి అంటే నీ మనసు కూడా ప్రజ్ఞ కూడా అంత సూక్ష్మంగా ఉండాలి అని చెప్పడం కోసం చెప్పారమ్మ. అట్లా ఒకటి. అందుకే సాత్విక ఆహారం తీసుకోవాలి. లేదా పరమాత్మకి ఏమన్నా నువ్వే తింటే నాకేంటి అంటారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, ఇప్పుడు సపోజ్ పెసలో నేనుకోమ్మ మనం తీసుకున్నాం అనుకో, ఒడ్లో తీసుకున్నామనుకోమ్మ, కొన్ని తిన్న తర్వాత మిగిలిన భూమిలో వేస్తే మొలకెత్తుతుంది. కొన్ని దినం తీసుకున్న తర్వాత భూమిలో వేస్తే మొలకెత్తాయమ్మ. ఒక కోడిని కానీ మేకను గాడి కోసిన తర్వాత సగం తిన్నాక మిగతా సగం భూమిలో పాతి పెట్టండి, 2 మేకలు వస్తాయో 2 కోళ్ళు వస్తాయో చూద్దాం. రావమ్మ. అర్థమైందా? పునరుత్పత్తి ఉండదు వాటికి. మిగతా జీవులకి పునరుత్పత్తి ఉండదన్నమాట. అందుకే వడ్లు కానీ, ధాన్యాలు కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోమని చెప్పేది అందుకే అనమాట. వీటికి ప్రాణం ఉంటుంది అనమాట. వీటి జీవం ఎప్పటికీ ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది అనమాట. అందుకని అలా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే గుర్తు చేస్తున్నాను నేను. మళ్ళీ ఇక్కడ సాత్విక ఆహారం తీసుకోవాలి. రెండవది మితాహారం, మితంగా తినాలి. కొంతమంది ఏంటంటే రుచిగా ఉంటే ఎక్కువ తింటాం, రుచి లేదంటే తక్కువ తింటూ ఉంటుంది. ఇవాళ నాకు ఇష్టమైంది వండారు కాబట్టి నేను ఎక్కువ తింటాను, లేకపోతే ఇష్టం లేని వండారు కాబట్టి తక్కువ తింటా అనేది ఉండకూడదు. ఎప్పుడూ ఒకే లెవెల్ మెయింటైన్ అవ్వాలి. మనం తినేదాన్ని 4 భాగాలుగా విభజించుకొని 1 భాగం ఆహారంతో నింపాలి, 2 భాగాలు ఆహారం నింపాలి, 1 భాగం నీళ్ళతో నింపాలి, 1 భాగం ఖాళీగా ఉంచుకోవాలి. ఇది యోగా వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు అనమాట. భగవద్గీతలో పరమాత్మ చెప్పింది ఇది యోగా వాళ్ళు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నారు, చెప్తున్నారు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, అయినా గుర్తు చేస్తున్నాము. మొన్న మధ్యన మేము చోట యోగా క్లాస్ చెప్పడానికి వెళ్ళాం అనమాట. వాళ్ళు మెడిటేషన్ గురించి చెప్పమంటే పిరమిడ్ వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్తే వాళ్ళు మాకు భోజనం పెట్టారు మధ్యాహ్నం పాటు. భోజనం పెట్టిన తర్వాత ఆయన ఏమన్నానండి, గురువుగారు ఇది రుచిగా లేదని మీరేమీ అనుకోవద్దు అన్నారు. అయ్యా మాకు రుచితో సంబంధం లేదు, మేము బ్రతకడం కోసం తినేది, బ్రతకడం కోసం తింటాం, రుచి కోసం తింటలేదు అని చెప్పాం. ఇందులో జీవుడు నిలబడి ఉండటం కోసం ఆహారం అనేటువంటిది ఔషధంలో స్వీకరిస్తుంది తప్ప అది రుచి కోసం తినేది కాదు నాయన అంటే, ఆయన ఏమనంటే మా గురువుగారు రాజసిక ఆహారం వద్దన్నారు, అందుకే మేము ఎల్లిపాయ వాడట్లేదు గురువుగారు అన్నాడు. వాళ్ళ గురువుగారు ఎల్లిపాయ కూడా వాడొద్దన్నారట. ఎవరు? సుభాష్ పత్రి గారు. ఎల్లిపాయ కూడా వాళ్ళు వేసుకోకుండా కూర వండుకొని తింటున్నారు. అర్థమైందమ్మా. ఇక నాకు బాగా అనిపించింది అన్నాడు. అబ్బా రుచి ఉంటే ఏంటి లేకపోతే వాళ్ళ గురువు గారిది వాళ్ళు ఫాలో అవుతున్నా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గురువు చెప్పింది పాటించే వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం, భగవంతుడికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే భగవంతుడు గురువు ద్వారానే ఈ లోకానికి జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి పరమాత్మ యాక్సెప్ట్ చేస్తారనమాట. నాకు మంచిగా అనిపించింది. అంటే సాత్వికాహారం అన్నదానికి ఎగ్జాంపుల్ అనమాట మితాహారం. మూడోదమ్మా భగవద్ అర్పితాహారం. మనం తినేది ఏదో నేను కష్టపడి సంపాదించా, నేను ఇంకెవరికి చూపెట్టాలా, నా ఇష్టం నేను తింటానని అంటారు. పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ వెనకటి రోజులేమో ముందు వండింది ఏదైనా కానీ కొంచెం తీసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాతనే తినేవాళ్ళు.
ఇంకా అంతకుముందు రోజుల్లోనైతే ఒక అతిథిని తీసుకొచ్చి ఒక అతిథికి పెట్టాకనే వాళ్ళు తినేవాళ్ళు. ఇవన్నీ రోజులు మారిపోతున్నాయి. కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయి. తీసుకున్న ఆహారాన్ని మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెం కలిపి ఒక ముద్ద 2 ముద్దలు 3 ముద్దలు కలిపి పైన డాబా మీద పెట్టి పక్షులకు కానీ లేదా బయట గుమ్మం కాడ ఏదైనా పశువులకు కానీ ఏదైనా పెట్టి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఆచారాలు ఉన్నాయి లోకంలో, రకరకాలు వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అంటే భగవంతుడికి సమర్పించి తినాలి, భగవంతుడికి సమర్పించి తినాలి. ఎందుకంటే ఈ మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా భగవంతుడిది, ఈ సృష్టి మొత్తం భగవంతుడిది. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా ఈ సృష్టి లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం పొలంలో గింజలు నాటుతామనుకోమ్మా, ఒడ్లు నాటామనుకోమ్మా, వాటంతటా అవే పంట వస్తుందా? మొలకెత్తిచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉండాలా వద్దా? ఉండాలా వద్దమ్మా? మొలకెత్తిచ్చే వాళ్ళు ఉండాలా వద్దా? ఏం గురువుగారు అవసరం లేదు, వాటంతా అవే మొలకెత్తుతాయి, మన లాస్ట్ రోజు 6 నెలలు అయిన తర్వాత వెళ్ళి పంట కోసుకుంటే సరిపోయిద్దని అంటే సరిపోయిద్దా? పండించేవాడు ఒకడు ఉండాలన్నమాట. అది లోపల ఎక్కడ విత్తనంలోనే ఆ శక్తిని నింపేవాడు. ఆ విత్తనంలోనే ఆ శక్తిని నింపి భూమి ద్వారా, నీళ్ళ ద్వారా, గాలి ద్వారా, అగ్ని ద్వారా, ఆకాశం ద్వారా శక్తిని ప్రసరితం చేసి ఆ పంట మనకి ఆహారంగా మారేందుకు సహకరించేటువంటి ఈ సృష్టి చక్రం ఏదైతే ఉన్నదో అది భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడికి మనం కృతజ్ఞతమై ఉంటాం. ఇప్పుడు సపోజ్ అమ్మ మనం ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు ఎట్లా అంటామమ్మా, కొంతమంది ఏమంటారండి, భగవంతుడితో నా సంబంధం లేదండి, ఆయన వస్తువుని ఆయన రిటర్న్ తీసుకోవాలంటే నేను ఎట్లా బ్రతకలేని చూస్తా అంటాడు. నేను బ్రతకగలుగుతా, భగవంతుడి వస్తువులు భగవంతుని రిటర్న్ తీసుకోమన్నా అని అన్నాను అనుకోమ్మా. ఇప్పుడు భగవంతుడు భూమి తీసేసుకున్నాడు అనుకోమ్మ, ఇప్పుడు గాల్లో నడవటం రావాలి ఆయనకి గాల్లో నడవటం రావాలి. ఇప్పుడు ఆయన గాలి కూడా ఆయన రిటర్న్ తీసుకున్నాం అనుకోమ్మా, ఆయన గాలి కూడా ఆయన రిటర్న్ తీసుకుంటే ఇక గాలి పీల్చకూడదు ఆయన. ఇప్పుడు ఆయన గాలి పీల్చకూడదు కమ్మా, భగవంతుడి దగ్గర గాలి మనం పుట్టించుకోలేక గాలి మనం పుట్టించుకున్నాం. ఆయన హాస్పిటల్కి పోతే తెలుస్తుంది అనమాట భగవంతుడు ఇచ్చినటువంటి గాలి ఎంత గొప్పదని. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి 6 నెలలు ఉంచారంట ఒక ఆయనకి, బిల్లు వేస్తే ఇన్ని లక్షలు అని వచ్చిందనమాట. అప్పుడు అర్థమైందనమాట, అయ్యో పుట్టిన 6 నెలలకే ఇంత బిల్లు తీసుకున్నారు, పుట్టి 70 ఏళ్ళు అవుతుంది, మరి భగవంతుడికి ఎంత చెల్లించాలి ఈ లెక్కేసుకుంటే? ఆస్తులు అమ్మినా సరిపోవు. మనం పీల్చే ప్రాణవాయువుకే కనుక డబ్బులు కట్టాల్సి వస్తే మన ఆస్తులు అమ్మినా సరిపోవు అన్నమాట. భగవంతుడు ఎంత ఫ్లెక్సిబుల్, రూపాయి ఖర్చు లేకుండా బ్రతికే అవకాశం కల్పించిండు. అయినా కానీ భగవంతుని విశ్వసించక ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అవునమ్మా, గాలి లేకపోతే ఎలా బ్రతుకుతారు? గాలి లేకపోతే బ్రతకలేడు. భగవంతుడు గాలిని తీసుకోమంటే ఎట్లా కుదురుద్ది? టెంపరేచర్ అమ్మ, అగ్నిభూతం అంటే టెంపరేచరు. అగ్నిభూతం అంటే మన నరాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బయట ఉండే సూర్యుడు ఒక్కటే కాదమ్మా. అగ్నిభూతం అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో భాగాలు అనమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క అగ్ని ఏం చేస్తుంది అంటే లోపల నరాలు ఉన్నాయి కమ్మా, నరాలు నిరంతరం టెంపరేచర్ మెయింటైన్ అయ్యేట్టు చూస్తుంది అనమాట. అంటారు కదా ఎంత ఉండాలా, 98 ఉండాలంటారు కమ్మా. ఎంత ఉండాలా? 98.3% టెంపరేచర్ ఉండాలి. ఆయన నువ్వు అగ్నిభూతాన్ని తీసేసుకో అన్నాడు అనుకోమ్మా, మన లోపల టెంపరేచర్ తీసేసిండనుకో, నరాల్లో టెంపరేచర్ తీసేసిండనుకో, ఎక్కడికక్కడ స్టక్ అయిపోతాయి. ఇక కాలు కదలదో చెయ్యి కదలదు, కాలు కదలదో చెయ్యి కదలదు. ఇక మన నీళ్ళు వద్దంటే ఇక నీళ్ళు తాగలేదనుకోమ్మా, ఇక వండుకోవడం లేదు, తినటం లేదు. ఇక పంటలు పండాలన్నాగా నీళ్ళతోటే కదా, ప్రతి పదార్థంలో కూడా రసత్వం ఉంటుంది కమ్మా. మరి ఎట్లా బ్రతుకుతారు? పరమాత్మకు సంబంధించిన పరమాత్మను తీసుకోవాలంటే పరమాత్మకు సంబంధించిన ఇని తీసుకోగల, ఒక గాలి తీసుకున్నా పోతారు, అగ్నిభూతాన్ని బ్యాగ్ తీసుకున్నా కానీ మనిషికి జీవనం అనేటువంటిది ఉండదు. అందుకని ఈ సృష్టి మొత్తం భగవంతుడిదే. కాబట్టి భగవంతుడికి మనం రుణపడి ఉన్నాము. ఎంత ఇచ్చినా మనకి ఆ రుణం తీరేది కాదు. మనం ఎందుకు ఒక అవకాశం కల్పించాడు పరమాత్మ యొక్క సన్నిధి చేరటానికి. ఒక మంచి శరీరాన్ని ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచి భక్తినిచ్చి, మంచి తెలివినిచ్చి, ఓ ప్రయత్నం చేయనా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నా అహంకారంతో, గర్వంతో, దమ్మంతో, దర్పంతో, ఈర్ష, అసూయలతో మనిషి లక్ష్యాన్ని గుర్తెరగకుండా నడుచుకుంటే ఏమైంది? అధోగతి పాలైపోతారు. అర్థమైనా? గురుగారు ఒక మాట చెప్తారు, గర్వమతులగానవే గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే. గర్వమతులు గతులుగానక ఘనము నీచములెన్నో చూను, నిర్ర నిల్గుచు మిర్రి చూపులు వెర్రితనమున చూడబోకు.
మానస నీ వినావే, భూతమూల చట్టమేమో గనావే. అర్థమైందమ్మా? గర్వంతో, దమ్మంతో, దర్పంతో, ఈర్ష్య, అసూయలతో దుర్యోధనుడు, రావణుడు, కుంభకర్ణుడు వాళ్ళు ఏమయ్యారు? అధోపతనాన్ని పొందారు. వాళ్ళకి తెలివి లేకనా, వాళ్ళు తపస్సు చేయకనా? వాళ్ళకి తెలివి ఉంది. రావణుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. ప్రాతకాలంలో నిద్ర లేవగానే 108 శివలింగాలకు అభిషేకం చేసి, అర్చన చేసి, పూజ చేసి, పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం పఠించేటువంటి ఒక బ్రాహ్మణుడు కైలాసాన్ని కదిలిచ్చిండు. అపారమైనటువంటి తపస్సు చేసిండు. అర్థమైందమ్మా? అపారమైనటువంటి తపస్సు చేసిండు. కానీ అహంకారం చేత పడిపోయిండు. రావణుణ్ణి రాముడు కాదు చంపింది, వాడి పాపమే వాడిని చంపింది. అతని ఆలోచనే అతను చంపింది. అర్థమైందమ్మా? అందుకే మనం అహంకారాలకు పోయి గర్వంతో వీటితోటి మనం దైవాన్ని మనం చులకం చేసి, అర్థమైందమ్మా, అహంకారంతో జీవిస్తే బ్రతుకుండదు. అందుకే ఏమని చెప్తున్నారంటే, నువ్వు తినేప్పుడు భగవంతుడికి నమస్కారం చేసి తిను. భగవద్ అర్పితాహారం. భగవంతుడా, నీ యొక్క అనుగ్రహంతో నేను తినగలుగుతున్నాను. ఏమంటారు? కంచంలోది నోటికాడికి రాదన్నారు, నోటికాడికి వచ్చింది లోపల పోదన్నారు. కొంతమందికి గొంతులోనే అడ్డపడుద్ది, మీకు తెలిసి ఉంటుందమ్మా. కొంతమందికి గొంతులోనే అడ్డపడుద్ది. ఇక లాస్ట్లో వాళ్ళందరూ రావాలన్నమాట, తులసి నీళ్ళు పోయాలన్నమాట. అందరూ వచ్చి తులసి నీళ్ళు పోస్తే కానీ ఎప్పుడుగో దిగుద్ది అన్నమాట. అట్లా ఉందమ్మా. అందుకని మనం తినేప్పుడు భగవంతుడికి సమర్పించి, భగవంతుడా ఈ తినే పదార్థం నీదే, అరిగిచ్చేది నువ్వే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చదురు. 4 రకాలైనటువంటి భక్ష, భూజ, లేఖ్య, శోష అనేటువంటి 4 రకాల ఆహారాలు నువ్వు తింటే నేనే అరిగిస్తున్నా, నేనే గ్రైండింగ్ చేస్తున్నా. నీకు ఆరిసి కూడా లేదు, వేస్ట్ అంతా బయటికి పంపిస్తున్నా. అర్థమైందమ్మా? సెన్సార్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ బయోక్లాక్ మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే సెన్సార్ సిస్టమ్ ఉంది, గుర్తించాలి. అర్థమైందమ్మా? ఎంత అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. అర్థమైందమ్మా? అందుకే తినేప్పుడు ఆయనకు దండం పెట్టి తిని, పరమాత్మ ఈ తీసుకున్న ఆహారం నా శరీరానికి, నా మనసుకి, ఇంద్రియాలకి, బుద్ధికి శక్తినిచ్చి నీ సన్నిధిని చేర్చేట్లు అనుగ్రహించు. ఈ తిన్న ఆహారం నా ఇచ్చానుసారం కాకుండా నీ ఇచ్చానుసారంగా అనుగ్రహించి నీ సన్నిధి చేరేందుకు సహకరించేట్లు చెయ్యి తండ్రి అని చెప్పి ఆ ముద్ద నోట్లో వేసుకోవాలి. ప్రసాద భావంతో తీసుకోవాలి తప్ప నేను కాబట్టి సంపాదించా అంటాడు. అర్థమైందమ్మా? భోజనాలు పెళ్ళికి భోజనాలు పెట్టించిందనమాట. పెళ్ళికి భోజనాలు మెనూ ఉన్నాయి దాంట్లో. అర్థమైందమ్మా? 132 ఉన్నాయి మెనూలో. 132 అందరికీ వాట్సాప్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేసింది అనమాట. ఇన్విటేషన్స్ పెద్ద కొట్టించేసింది అనమాట. మెనూ కార్డే పెద్దగా ఉందన్నమాట. నేను కాబట్టి పెడుతున్నాను. అర్థమైందమ్మా? ఇప్పుడు కొంతమంది మోసం చేసి, అర్థమైందమ్మా, మోసం చేసి ఎదుటి వాళ్ళ యొక్క రక్తాన్ని పిండి వాళ్ళ కళ్ళల్లో బాధ చూడలేరుగమ్మా. ఎంతోమందిని బాధ పెట్టి వాళ్ళ రక్తాన్ని పిండి సంపాదించినటువంటి డబ్బుతో 132 మెనూ పెట్టిండు. అర్థమైందమ్మా? అది రక్తపు కూడు. ఎవరు తింటే షేరింగ్ అనమాట. పెట్టినోడికి చాలా సంతోషపడాలి, తినేవాడికి తిప్పలు. ఇప్పుడు తిప్పలు తినేవాడికి, పెట్టేవాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పాపం తినిపోతున్నారు కదా, వీళ్ళకి తినేవాళ్ళకి తెలియాలి కదా. అందుకే వెనకటి రోజుల్లో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే కట్నం ఇచ్చొచ్చేవాడు. 4 తిన్నాం, 4 రెళ్ళు 800, 800 అయింది, ఓ 200 ఎక్స్ట్రా వేసుకో, 1000 వేసుకో పో, వాడు రుణం మనకొద్దు. అర్థమైందమ్మా? పరిగ్రహ దోషం రాకూడదు. పరిగ్రహణ దోషం రాకూడదనే ఉద్దేశంతో అపరిగ్రహ భావంతో ఎంతో కొంత రిటర్న్స్ ఇచ్చొచ్చేవాళ్ళు కట్నం రూపంలో. ఆ దోషం మనకి రాదు. నమస్కారం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రసాద భావంతో స్వీకరించడం వల్ల తినేప్పుడే అది దోషయుక్తం కాకుండా ఉండేందుకు చూసుకొని చేస్తారు వాళ్ళు. అర్థమైందమ్మా? భగవద్ అర్పిత ఆహారం. ఇంకా లాస్ట్లోది న్యాయార్జిత ఆహారం. లాస్ట్ ఆహారం ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు తినేది ధర్మంగా సంపాదించిందా లేదా అని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని తిని. మనం లాస్ట్లో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దగ్గరికి వెళ్ళి, అయ్యా భీష్ముడు అంపశయమేధనుడు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తారు రండి అని చెప్పి తీసుకెళ్తారు. అప్పుడు ద్రౌపది కూడా వెళ్తుందనమాట.
వెళ్తే అప్పుడు ద్రౌపది అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వుతుందనమాట. అసలు ఒక మహారాణి అసలు బయటికే రాదమ్మ. అయినా కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత భీష్ముడు లాంటి మహాత్ముల దగ్గర అసలు మాట్లాడరు వాళ్ళు. చాలా డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి. ద్రౌపది కూడా మహాభక్తురాలు, మహాసాధ్వీమణి అట్లా ఉండేది. కానీ కోపం వస్తుంది అనమాట, నవ్వుతుంది అనమాట, పెద్దగా వికటాటహాసం చేస్తుంది. అప్పుడు ఏంటమ్మా నవ్వుతున్నావు అంటాడు భీష్ముడు. నిండు కౌరవ సభలో నాకు అంత అవమానం జరిగినప్పుడు నోరు మెదపలేదు. ఏరా దుర్యోధన, ఇది తప్పురా, చేయకూడదని ఒక మాట చెప్పలేకపోయాను. ఆ రోజు ఏమైంది నీ నీతి, ఆ రోజున ఏమైంది నీ తెలివి, ఆ రోజున ఏమైంది నీ ధర్మం. ఇవాళ ఏదో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో నీతులు చెబుతున్నావు మాకు. నీకు అసలు అంత అర్హత ఉందా, చెప్పే అర్హత నీకుందా అని చెప్పి ప్రశ్నించుద్ది ద్రౌపది. అప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మా నువ్వు అన్నది వాస్తవంగా అయితే అప్పుడు నేను దుర్యోధనుడి యొక్క ఆహారాన్ని తిని, అన్యాయార్జితమైనటువంటి అధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని తిని నా రక్తం కానీ, నా శరీరం కానీ, నా మనసు కానీ అవన్నీ కూడా కలుషితమై ఉన్నాయి. అందుకే నేను అప్పుడు ధర్మాన్ని చెప్పలేకపోయా, మాట్లాడలేకపోయా. నా పరిస్థితి అది. అప్పుడేమన్నాడంటే, నువ్వు అర్జునుడు ఉన్నాడు కదా, వాడి అయినటువంటి బాణాలు వేశాడు లోపలికి. అవి శరీరం లోపల గుచ్చుకున్నాయి. ఆ బాణాల్లో నుంచి ఆ రక్తం మొత్తం బయటకు వచ్చింది. ఆనాడు తిన్నటువంటి అన్యాయార్జితమైనటువంటి అధర్మార్జితమైనటువంటి ఆహారం ద్వారా ఏర్పడినటువంటి రక్తం, మాంసం మొత్తం కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నా ఓన్ ప్యూర్. ఇప్పుడు నేను ధర్మాన్ని చెప్పే అర్హతను కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ధర్మాన్ని చెప్పేటువంటి అర్హతను కలిగి ఉన్నానని చెప్పి అప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తాడు. అర్థమైందా? అంటే ఏంటంటే ధర్మంగా ఆహారాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు మాత్రమే ధర్మాన్ని చెప్పగలుగుతారు. అయితే ఇది ఈ శరీరాన్ని క్షేత్రే ధర్మం కోరు అంటే దానికి అర్థం ఏంటంటే అమ్మా, మనం తినే ఆహారంతో ఇది నిర్మితమైంది. ఈ శరీరం కానీ, ఇందులో ఉన్న రక్తం కానీ, అవయవాలు కానీ, ఇంద్రియాలన్నీ కానీ దేంతో తయారైనవి? మనం తిన్న ఆహారంతో తయారైంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని ధర్మార్జితమైనటువంటి ఆహారం తీసుకుంటే అప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రం అవుద్ది. ఈ శరీరం ధర్మక్షేత్రం అవుద్ది. అందుకే ఆహార నియమాలు ఈ 4 పాటించేటువంటి వాళ్ళు, వాళ్ళ శరీరాలు ధర్మక్షేత్రాలు అవుతాయి. ఆ ధర్మక్షేత్రాలు అలాంటి భక్తులు, అలాంటి నియమం కలిగినటువంటి భక్తులు నన్ను చేరుకుంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు అది చెప్పారు. ఓకే, ఇది పరమాత్మ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సాత్వికాహారం, మితాహారం, భగవదర్పితాహారం, న్యాయార్జితాహారం, ఇంకా ఒకవేళ సమయపాలన అని కూడా ఒక మాట చెప్తారు. అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో తినకుండా, అర్ధరాత్రి 12 దాకో 1కో 2కో కాకుండా, అర్థమైందమ్మా? మనకు తినటానికి ఒక సమయాన్ని నిర్దేశించారు. నిర్దేశించినటువంటి సమయంలోనే ఆహారాన్ని స్వీకరించాలి అనేది కూడా ఒక నియమంగా చెప్తారు. కొంతమంది ఇది అట్లా చెప్పరు, కొంతమంది చెప్తారు. ఏదేమైనా కానీ అందులో చెప్పిన పద్ధతిగా శరీరాన్ని ధర్మయుక్తం చేసుకుంటే, ధర్మబద్ధం చేసుకుంటే వాళ్లకు దైవాన్ని గురించి సాధన చేయటానికి ఈ శరీరం సహకరిస్తుంది. దైవాన్ని గురించి సాధన చేయటానికి సహకరిస్తుంది. ఒకటి, చెప్పింది అర్థం చేసుకునే శక్తి రావాలి. చెప్పింది అర్థం చేసుకునే శక్తి రావాలి. అయితే 11వ అధ్యాయంలో 8వ శ్లోకం ఒకటి ఉంటుందన్నమాట. మరి దైవాన్ని దర్శించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ధర్మం ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. క్షేత్రాన్ని ధర్మంగా చేసుకోమన్నారు, చేసుకుంటాం, అవన్నీ చేసుకుంటాం, ఫాలో అవుతాం. అయితే మేము ఏం చేయమంటారంటే, నతుమాం శక్యసే ద్రష్టు బనేనైవం స్వ చక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమేశ్వరం. ఓ అర్జున, నీవు ఈ విశ్వమందంతటా వ్యాపించి ఉన్నటువంటి నా యొక్క రూపాన్ని నువ్వు సందర్శించాలి అని చెప్తారు. నన్ను దర్శించాలి అని చెబితే ఫస్ట్ అర్థం కాదు. నన్ను దర్శించాలి అంటే ఆయనకు అర్థం కాదనమాట. ఫస్ట్ 11వ అధ్యాయంలో
నన్ను దర్శించాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, అదేంది స్వామి నన్ను చూడాలంటే ఏదో చెబుతున్నావు, నువ్వు కనపడుతూనే ఉన్నావుగా నువ్వు అంటాడు. 2 కాళ్ళు 2 చేతులు ఇవన్నీ కనపడుతూనే ఉన్నావుగా, నెమలి పింఛం ధరించి ఫ్లూట్ పట్టుకొని నువ్వు కనపడుతూనే ఉన్నావు కదా, మనం కనపడుతూనే మళ్ళీ నిన్ను దర్శించేది ఏముంది అంటాడు. నువ్వు బయటికి కళ్ళకు కనపడుతూనే ఉన్నావు కదా, కళ్ళకు కనపడితే మరి నిన్ను దర్శించేది ఏంది అంటాడు అనమాట. దీనికి 2వ అధ్యాయంలోనే ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు అనమాట. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావం అజానంతో మమావ్యయం అనుత్తమం అంటారు. అర్జున నాకు 2 రూపాలు ఉన్నాయని అక్కడ చెప్తారు. ఒకటి పాంచభౌతికమైనటువంటి కంటికి కనిపించేటువంటి సగుణ సాకారమైనటువంటి రూపం, దేవకీ వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి శరీరం, ఇది పిండ శరీరం, 6 అడుగులు ఉంటుంది, పాదం మొదలు శిరస్సు వరకు ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది, ఇంత హైట్ ఉంటుంది, ఇంత వెయిట్ ఉంటుంది, ఇంత ఫ్యాట్ ఉంటుంది, చెక్ చేసుకుంటాడు. ఇది వ్యక్తమయ్యే శరీరం, ఇది వ్యక్తమయ్యేటువంటి శరీరం. ఇదే కాదు, నాకు ఇంకో రూపం ఉంటుంది, అది నిరాకారం నిర్గుణం, అది అవ్యక్తమైనటువంటిది, అది కూడా ఉంది. అది ఎక్కడుంది? ఇందులోనే ఉన్నది. నా హన్యతే హన్యమానే శరీరే, నశించే శరీరంలోనే ఉన్నది. అది కూడా నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి ఉన్నది. నవద్వార పురే దేహి, 9 ద్వారాలతో కూడినటువంటి పురంలోనే నేనున్నా, 9 ద్వారాలతో కూడినటువంటి పురంలో నేనున్నా అన్నారు. నశించే శరీరంలోనే నశించినటువంటి ఆత్మ ఉన్నదేనని క్లారిటీగానే చెప్తారు. 2వ అధ్యాయంలో చాలా క్లారిటీగా చెప్తారమ్మా. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన డౌట్ వచ్చింది, నన్ను చూడాలంటాడు. నన్ను దర్శించాలంటే నువ్వు కనపడుతూనే ఉన్నావు, నిన్ను దర్శించేది ఏందంటాడు. మరి నేను 2వ అధ్యాయంలో చెప్పా కదా, నీకు గుర్తు రాలేదా అంటాడు. నాకు గుర్తు రాలేదంటాడు. నాకు ఇంకా క్లారిటీగా చెప్తున్నాడు, ఈ విశ్వమునందంతటా వ్యాపించి ఉన్నా నేను ఎక్కడున్నాను? విశ్వమునందంతటా ఈ విశ్వమునందంతా వ్యాపించి ఉన్నటువంటి నా యొక్క స్వరూపమును నీవు దర్శించాలి అంటే దివ్యం దదామితే చక్షుః, నీకు జ్ఞాన నేత్రం కావాలి. దివ్యం దదామితే చక్షుః, దివ్య నేత్రం కావాలి, దివ్య చక్షువు కావాలి. జ్ఞాన చక్షువు, దివ్య నేత్రము, లేకపోతే 3వ కన్ను, తెలుగులో అయితే 3వ కన్ను అంటారు, రకరకాలు చెప్తారనుకోండి. థర్డ్ ఐ అని యోగా వాళ్ళు అయితే థర్డ్ ఐ అంటారు, యోగా వాళ్ళు థర్డ్ ఐ అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చక్షువు, దివ్యం దదామితే చక్షుః అన్నారు. దివ్య నేత్రం కావాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నువ్వు ఆ కళ్ళజోడు తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు ఆ కళ్ళజోడు, ఆ దివ్య చక్షువు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, దాన్నే జ్ఞాన నేత్రం అన్నారు. దాన్ని ఏమన్నారు? ఆ జ్ఞాన నేత్రం నువ్వు తెచ్చుకుంటే నేను అంతటా కనపడతా అన్నాడు. అమ్మ, ఇప్పుడు మనం ఆ కళ్ళజోడు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు ఆ జ్ఞాన నేత్రాన్ని తెచ్చుకుంటే మనకి చాలు, అదైతే కనపడుతుంది. అప్పుడు మనకి 11వ అధ్యాయంలో 54వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. 54, 55లో ఉంటుంది అనమాట. మీరు వినే ఉంటారు, అయినా కానీ గుర్తు చేస్తాం. నన్ను తెలుసుకోవాలంటే 3 స్టెప్స్, నన్ను తెలుసుకోవాలంటే, నన్ను చేరుకోవాలంటే 3 స్టెప్స్. ఫస్ట్ 4 స్టెప్ కాదు అది, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత 3 స్టెప్స్ నువ్వు ఎక్కాలి, 3 స్టెప్స్ నువ్వు ఎక్కాలి. ఇది ఒక ఫార్మెట్ అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, భక్త్యా త్వనన్య శక్య అహమేమం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశుంచ పరంతప. ఎంత క్లారిటీ చెప్తారు పరమాత్మ 11వ అధ్యాయం. భక్త్యా త్వనన్య, అనన్యమైన భక్తి కావాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇది. దైవాన్ని చేరాలంటే ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషను స్కూల్లో వాళ్ళ స్కూల్లో అడ్మిట్ కావాలంటే, బ్రహ్మ విద్యా పాఠశాలలో అడ్మిట్ కావాలంటే ముందు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అనన్య అంటే నిరంతరం కూడా అన్యభక్తి ఉండకూడదు. అన్యభక్తి ఉండదు అంటే మన భక్తి డైవర్ట్ అవ్వకూడదు, కన్వర్ట్ అవ్వకూడదు. భక్తి పరమాత్మ మీదనే ఉండాలి, పరమాత్మ తప్ప. అంటే మనకి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉంటారు. మీరాబాయి కానీ, తులసీదాసు, రామదాసు, సూరదాసు, ఎంతమంది లేరు మనకి? చాలామంది భక్తులు ఉన్నారు. ఏ మహాత్ముడు, భక్త తుకారాం కానీ, భక్త కన్నప్ప కానీ, ఎవరిది ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ మనకి సరిపోతారనమాట. చక్రధారి కానీ, జ్ఞానదేవుడు, వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి. ఎంత భక్తి ఉండాలి అంటే అది తెలుసుకుంటే సరిపోయింది. భక్తుడు ఎలా ఉండాలి అంటే భాగవతం చదివితే అర్థమైంది. భక్తుడు ఎలా ఉండాలంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, వీళ్ళందరూ చరిత్రలు మనకి చెప్తున్నాడు. భాగవతం చదివితే భక్తుడు ఎలా ఉంటాడో. భాగవతం చదివిన తర్వాత భగవద్గీత చదవాలి, ఇది రూల్.
అర్థమైందమ్మా. గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకునే వాళ్ళైతే ఫస్ట్ గురుగీత భగవద్గీత 2 చదవాలన్నమాట. కానీ ఫస్ట్ ఆధ్యాత్మికంలో ఎంట్రీ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ భాగవతం చదివిన తర్వాత భగవద్గీత చదువుతారు. అర్థమైంది. ఎందుకంటే భాగవతం చదివినటువంటి వాళ్ళకి భగవద్గీతలో అర్థం అవుద్ది అనమాట. భగవద్గీత అర్థం ఉంది. భాగవతం చదవకుండా ఊరికనే డైరెక్ట్గా భగవద్గీతను ఏమంటే కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది. కొంచెం బోర్ కొట్టిన అందులో చెప్పిన భావం స్ఫురించదు. లోపలికి వెళ్ళాలి కదా, లోపలికి రీచ్ అవ్వాలి కదా, కొంతమందికి రీచ్ అవ్వదు అనమాట. ఓకే, అందుకనే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే భక్తి ఉండాలి, అనన్య భక్తి. నెక్స్ట్ తర్వాత ఏమని చెప్పారు? జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ద్రష్టుం ప్రవేష్టం. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం, ఇవి 3 స్టెప్స్. ఆధ్యాత్మిక మార్గంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం. ఓకే, ఇప్పుడు అనన్య భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? దైవాన్ని దర్శించాలనుకుంటారు, చూడాలి అనుకుంటారు. అనుకోరమ్మా? భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలు వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకో వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడితే చాలు అనుకుంటారు. అన్నవరం వెళ్ళారనుకో సత్యనారాయణ స్వామి విగ్రహం కనపడితే చాలు అనుకుంటారు. కాశీ వెళ్ళారనుకో శివలింగం కనపడితే చాలు అనుకుంటారు. రామేశ్వరం వెళితే రామలింగేశ్వర స్వామి శివలింగం కనిపిస్తే చాలు అనుకుంటారు. అవునా కాదా? కానీ భక్తులు అలా అనుకోరు కదా. అది మామూలు వాళ్ళందరూ అనుకునేది. భక్తులు అది మనం ప్రతిష్ఠించిన దైవం, అది మనం ప్రతిష్ఠించిన దైవం, అది మనం కట్టిన గుడి, మనం పెట్టిన దేవుడు. అక్కడ ఎవరున్నారు? మనం కట్టిన గుడి, మనం పెట్టిన దేవుడు. కానీ ఇప్పుడు ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే నేను కట్టిన గుడిలో నన్ను చూడమంటున్నాను. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మనం కట్టిన గుడిలో మనం దేవుడిని చూస్తున్నాం. మనం కట్టిన గుడిలో మనం దేవుడిని చూస్తున్నాం. పరమాత్మ ఏమంటున్నాడు? నేను కట్టిన గుడిలో నన్ను చూడమంటున్నాను. ఇప్పుడు మనకి అంటే ఫస్ట్ ఒకేసారి ఇది రాదు కదా. ముందు అక్కడ మనం ఒక గుడి కట్టుకొని అందులో ఒక దేవుడిని పెట్టుకొని పూజ చేయంగా ఓ దేవుడు కట్టిన గుడి ఒకటి ఉంది కానీ అప్పుడు గుర్తుకొచ్చింది కొన్నాళ్ళకి. ఎప్పుడు చేయంగా అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు రామమంత్రము, కృష్ణ మంత్రము, పంచాక్షరియో, అష్టాక్షరియో, ద్వాదశాక్షరో, గాయత్రియో ఏదో ఒక మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆ లోపల ఎనర్జీ ఫామ్ అయ్యి మనం చదివినటువంటి మంత్రం యొక్క శక్తి తరంగాలు లోపల ప్రసరితమై లోపల నుంచి బయట నుంచి లోపలికి శరీరం మొత్తాన్ని ఆ మంత్రశక్తితో నింపబడినప్పుడు, శరీరము మనసు పవిత్రమైనప్పుడు ఇలాంటి ఆలోచన కలుగుద్ది. అది మనం కట్టిన గుడి కదా, మనం పెట్టిన దేవుడు కదా, మరి దేవుడు కట్టిన గుడి ఒకటి ఉంది కదా, మరి దేవుడు కట్టిన గుడిలో దేవుడు ఎలా ఉన్నాడో చూడాలి కదా అనే ఆలోచన కలగాలి. ఇది కలగాల్సిన ఆలోచన అమ్మ. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ ఫస్ట్ ఏమన్నారంటే పరమాత్మ ఫస్ట్ స్టెప్ జ్ఞాతుం అన్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? జ్ఞాతుం. 11వ అధ్యాయంలోనే ఉంటుందమ్మ, మీది లాస్ట్లో ఉంటుంది. మీరు తర్వాత అయినా ఒకసారి చూడండి. జ్ఞాతుం అంటారు. జ్ఞాతుం అంటే తెలుసుకోవాలి. ఎవరిని గురించి తెలుసుకోవాలా? పరమాత్మను గురించి తెలుసుకోవాలి. పరమాత్మను గురించి తెలుసుకోవాలి. 2 పరమాత్మను గురించే కాదు నీ గురించి కూడా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? మన గురించి కూడా తెలుసుకోవాలా, పరమాత్మ గురించి కూడా. అసలు పరమాత్మని నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావో కూడా ఒక అవగాహన ఉండాలి. పరమాత్మకు నీకున్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. అసలు పరమాత్మ నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావు, అసలు పరమాత్మకు నీకున్నటువంటి సంబంధం ఏంటి, ఈ ఇంటర్నల్ లింక్ ఏంటో కూడా మనం గుర్తించాలి. ఇది తెలుసుకోవటం. పరమాత్మను గురించి తెలుసుకునేది ఏముందండి అంటాం. పరమాత్మను గురించి తెలుసుకునేది ఏముంది అని అంటాం. పరమాత్మను గురించి తెలుసుకోవాలి. పరమాత్మ చరాచర జగత్తునంతా వ్యాపించి ఉన్నాడు, కానీ కంటికి కనిపించట్లేదు. ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎన్నెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్ని వింటే అన్నారు. పరమాత్మ సర్వత్రా చరాచర జగత్తునంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెప్పాడు. ఇందులో ఉన్నాడు అందులో లేడు అనే సందేహం వలదు, ఇందు గలడు అందు లేడు అనే సందేహం వలదు చక్రి సర్వోపగతుడు సర్వమునందు ఉపస్థితమై ఉన్నాడు, ఉపగతుడై ఉన్నాడు. కానీ ఎందెందు వెదికి చూసిన, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెతకటం రావాలి, నీకు చూడటం రావాలి. వెతకటం రావాలా, చూడటం. ఆవిడ గారు ఊరెళ్ళింది, తాళం వేసి ఊరెళ్ళింది. ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు, తాళం చేయి అక్కడే పెట్టింది. ఎప్పుడు పెట్టేకాడ అందరు చూస్తున్నారు గుర్తుపడతారని ఈసారి కొత్త ప్లేస్లో పెట్టింది. ఆ మొత్తల ముందులో ఉన్నటువంటి చెప్పుల స్టాండ్ కాడ పెట్టింది ఆవిడ కూడా.
చెప్పుల స్టాండ్ కాడే పెట్టింది. ఆయన చెప్పులన్నీ తీసిండు, మొత్తం బీరువా అంతా తీసిండు, పైన ఎతికిండు, కింద ఎక్కడ ఎతికినా కనపడలేదు. తాళం చెయ్యి ఎక్కడే ఉంది కానీ గుర్తించలేదు. ఎందుకు? తాళం చెయ్యి ఎక్కడుందో చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. ఆవిడ వేసిన ఆమెకు తెలుసు తాళం చెయ్యి ఎక్కడ పెట్టిందో, ఆ తాళం వేసిన ఆమెకు తెలుసు. మళ్ళీ ఎతికిన తర్వాత ఫోన్, ఏమమ్మా తాళం చెయ్యి కనపడలేదంటే అప్పుడు ఆమె చెప్పింది. ఎప్పుడు పెట్టే ఫుట్ స్టాండ్ కాకుండా ఇటువైపు పెట్టా అన్నది. ఇటువైపు చీపురు ఉంది, చీపురి మధ్యలో పెట్టా అన్నది. చీపురు ఎవడు ఎత్తుకుంటే ఎవడు ఎత్తపోడు అమ్మ చీపిరి. కొన్ని ఎత్తపోతారు కానీ చీపిరి లాంటి చాటలు ఎవరు ఎత్తపోరు కదా. ఆవిడ తెలుసు అన్నమాట ఎవరు ఎత్తపోరని. ఎందుకంటే తెలుసు కదా అందులో జస్ట్ అదే ఉంటుందని. ఆ చీపిరిలో పెట్టింది అనమాట. ఎవడు ఎత్తపోతారని నమ్మకంతో ఆవిడకి. చీపిరి అక్కడే ఉంది. ఇప్పుడు ఆయన చీపిరితో అటు ఇటు ఊడ్చింది కానీ తెలుసా పట్టుకునే కాడు అన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పంలోనే అందులో నుంచి తీసి అర్థమైందమ్మా. వెతకటం రావాలా, చూడటం రావాలి. వెతకటం రావాలా, చూడటం. అంటే ఎదురుకున్నటువంటి చీపిరిలో ఉన్న తాళం చేతినే నువ్వు వెతికి పట్టుకోలేకపోయాను. అర్థమైందమ్మా. ఇంత ప్రపంచంలో ఉన్న భగవంతుని నువ్వేం గుర్తిస్తావు అని చెప్పి ప్రశ్నిస్తే, నేను ప్రపంచం మొత్తట ఉన్నానంటే నీ లోపల కూడా ఉన్నానని తెలుసుకో. ఎక్కడున్నాను? నీ లోపల కూడా ఉన్నానని తెలుసుకోండి. అమ్మయ్య. జ్ఞాతం అంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. క్లారిటీ వచ్చింది కమ్మా. మనకి డౌట్ వస్తుందేమని చెప్పి ఇందాక చెప్పామమ్మా. 18 హృద్దేశార్జున తిష్టతి అన్నాడు. హృద్దేశార్జున తిష్టతి అని 18వ అధ్యాయంలో, నీ హృదయంలోనే నేనున్నారా బాబు, నేను నీ లోపలే ఉన్నా, నీ హృదయంలోనే ఉన్నా. నువ్వు వెతుక్కోవడం నీకు రావట్లేదు, చూడటం నీకు రావట్లేదు, చూడటం నీకు రావట్లేదంటారు. దర్శనం అంటే గుడికి వెళ్ళండి, 300 రూపాయల టికెట్. దర్శనానికి టికెట్ అంతా 300. పిల్లగాడికి కూడా పిల్లగాడికి కూడా కొన్నది ఆవిడ గారు. తీసపోయిన తర్వాత దేవుడి దగ్గరకు పోయాడు. దండం పెట్టి అంటుంది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ మనవడు అన్నాడు, ఇట దండం, కళ్ళు మొయ్యలేవాడు మనవడు. కళ్ళు తెరిచి దండం పెడతాను. కళ్ళు 300 పెట్టి కళ్ళు మూస్తే దేవుడు ఎట్లా కనబడతారే అమ్మమ్మ అన్నాడు. ఓరే నాయన నీకు తెలియదురా, మా తాత కళ్ళు మూసుకునే దండం పెట్టిండు, మా నాన్న కళ్ళు మూసుకునే పెట్టిండు, మా అమ్మ కళ్ళు మూసుకునే దండం పెట్టింది, నేను కూడా కళ్ళు మూసుకునే దండం పెడతాను, మీ అమ్మ కూడా కళ్ళు మూసుకునే దండం పెట్టింది, మీ నాన్న కూడా కళ్ళు మూసుకునే దండం, నువ్వు మళ్ళీ నన్ను ఎదురు అడుగుతావారా అంటుంది. కళ్ళు పోతున్నాడు. కళ్ళు పోవడం కాదేం కాదు, పోయినా పర్లేదు కానీ కళ్ళు తెరిసే చూస్తున్నాడు. అంటే ఒక డౌట్ అన్నమాట. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవాలా? పంతుల దగ్గరకు తీసుకెళ్ళింది. ఈ పిల్లగాడు వింటలేదు మాట, కళ్ళు మూసుకొని దండం పెట్టమంటే దండం పెట్టలేదు, కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట్టు కనపడుతున్నాడు, ఎదురు తిరుగుతుంటాడు. అసలు ఈ రోజుల్లో పిల్లగాళ్ళకి భయం భక్తి లేవు పెద్దోళ్ళు అంటారు. లేదమ్మా, అబ్బాయి అడిగిన దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. చిన్న వయసులో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, నచికేతుడు అనేటువంటి పిల్లవాడు యమధర్మరాజుని ఇదే ప్రశ్న వేస్తాడు. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, చక్షుర్ ఆవృత్త అమృతత్వం ఇచ్చన్. చక్షుర్ ఆవృత్త అమృతత్వం ఇచ్చన్. దైవాన్ని చూడాలంటే బయటికి చూస్తే కనపడ్డు, బయటకు చూస్తే నువ్వు ప్రతిష్ఠించిన దేవుడు కనపడతాడు బయటకు చూస్తే. కానీ నీ దృష్టిని వెనక్కి తిప్పి చూస్తే లో చూపు అంటారు దీన్ని. లోపలికి చూడాలి. పిల్లవాడు చెప్పింది ఏంటంటే లోపలికి చూస్తే ఈ శరీరం అనేటువంటి దేవాలయంలో ప్రతిష్ఠితమైనటువంటి దైవాన్ని చూడవచ్చు. అమృతత్వము అంటే మృతము కానటువంటి అమృత స్వరూపమైనటువంటి నాశరహితమైనటువంటి తత్వాన్ని, స్వరూపాన్ని దర్శించవచ్చు అని చెప్పి యమధర్మరాజు నచికేతుడికి కఠోపనిషత్తులో చెప్తారు ఈ మాట. అర్థమైందమ్మా? ఇప్పుడు పిల్లవాడికి, తల్లికి ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, కళ్ళు మూసుకొని కూడా దండం పెట్టవచ్చు, కళ్ళు తెరిచి కూడా దండం పెట్టవచ్చు. కళ్ళు తెరిస్తే ఈ దేవుడు కనపడతారు, కళ్ళు మూస్తే అసలు దేవుడు కనపడతారు. కళ్ళు తెరిస్తే మనం పెట్టిన దేవుడు. అర్థమైందమ్మా? కళ్ళు మూసుకుంటే అసలు దేవుడు కనపడతారు. ఒక క్లారిటీ వచ్చింది. అంటే జ్ఞాతం అంటే ఫస్ట్ దైవం అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోవాలి. ఏమన్నారు? చరాచర జగత్తునందంతా ఉన్నాడని చెప్పారు, నాలో కూడా ఉన్నాడు అని చెప్పారు. అయితే నీలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అన్నారు కదా. దేవుడికి కులం గోత్రం ఏం లేవు అమ్మ.
కులం లేదు, వయస్సు లేదు, మతం లేదు, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా పరమాత్మ ప్రకటితమై ఉన్నాడు, పరివేష్టితమై ఉన్నాడు. మరి ఇప్పుడు ఇదే అనమాట మనకు వచ్చినప్పుడు అంతటా ఉండే మనకి ఎందుకు కనపడ్డు? ఎందుకు కనపడ? ఇందా చెప్పిండుగా నీకు చూడటం రావట్లేదు కదా, కనపట్టలేదు అన్నాడు. నీకు చూడటం రావట్లేదు కాబట్టి మనం చూడటం రావాలన్నమాట. చూడటం దాన్ని ఏమన్నానంటే ద్రష్టుం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం, రెండు ద్రష్టుం అంటే చూడటం. చూడటం రావాలి. ఎక్కడ చూడాలి అంటే ఫస్ట్ చెప్పాడు, అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి యతయః క్షీణదోషాః. నీ యొక్క దేహం లోపలనే ఉన్నాడు. అంతర్దేహే ఎక్కడున్నాడో దేహం లోపలే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జ్యోతిర్మయోహి, జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆదిత్యవన్నం తమసః పరస్తాత్ అంటారు. భగవద్గీతలో ఉన్నారు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో కూడా చెప్తారు, ఆదిత్యవన్నం తమసః పరస్తాత్. అర్థమైందమ్మా? అంటే సూర్యుని యొక్క ప్రకాశం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతర్దేహే జ్యోతిర్మయో పశ్యంతి, నువ్వు చూడొచ్చు. పశ్యంతి, నువ్వు చూడొచ్చు, అందరు చూడొచ్చు. ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళందరూ చూడొచ్చు. ఇప్పుడు యతయః క్షీణదోషాః, దోషగుణాలన్నీ క్షీణించినటువంటి వాళ్ళు చూడొచ్చు. దోషగుణాలు ఉంటే చూడలేము. దోషగుణాలు తమో గుణం, రజోగుణం, అహంకారం, అరిషడ్ వర్గాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఈషణత్రయాలు, వాసనత్రయాలు, అష్టమదాలు, అష్టపాశాలు, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఏం చూస్తారు? అవన్నీ ఉంటే అవన్నీ ఉన్నోళ్ళు చూడలేరు. క్షీణ అమ్మా లేవు మనం మార్చుకోవాలి దాన్ని. అందుకే ఇందాక ధర్మక్షేత్రం కావాలనుకున్నాం కదా. ఫస్ట్ ఇవన్నీ ఎవరికి చెప్పారు? క్షేత్రాన్ని ధర్మబద్ధంగా చేసుకున్నటువంటి వాడు, అనన్య భక్తి కలిగి ఉన్న. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయినాం? ఫస్ట్ ధర్మక్షేత్రం చేసుకోవాలి, రెండు అనన్య భక్తి ఉండాలా. అప్పుడు నువ్వు అన్వేషణ చేస్తే దైవం ఎక్కడున్నాడంటే ఫస్ట్ జ్ఞాతం తెలుసుకోవాలి, తర్వాత దర్శించాలి. ఎలా దర్శించాలి అంటే ఎలా చెప్పారు? క్షీణ దోషాలన్నీ క్షీణించినటువంటి వాడు లోపలనే దర్శిస్తారు. లేట్ అవుతుంది ఏమన్నా? లేదమ్మా. ఓకే. ఇవి మనం శివాలయం కాడికి వెళ్తాం. శివాలయంకి వెళ్ళిన తర్వాత శివుడు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంటాడు, శివలింగం ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంటుంది. మా పంతులు గారు ఇట్లా పోయి దండం పెడితే నంది కొమ్ములో నుంచి చూడండి. అదేంది డైరెక్ట్ కనపడుతున్న మళ్ళీ నంది కొమ్ములో నుంచి ఎందుకు చూడాలా? అది చూడకపోతే తప్పు అంటాడు, చూస్తే ఇంకా ఎక్కువ ఫలితం అంటాడు. ఇక ఒకటే మా సూత్రం అన్నమాట. మామూలు చూస్తే 100 యూనిట్ల పుణ్యం, నంది కొమ్ములో నుంచి చూస్తే 1000 యూనిట్ల పుణ్యం. మరి నో మోర్ ఆన్సర్స్. ఒకటే వీళ్ళకేంటంటే మంచిదంట, మంచి పుణ్యం వచ్చిందంట. ఇప్పుడు పుణ్యం ఎక్కువ వచ్చిందంటే ఈజీ కదా, ఇట్లాంటి వాటికే కదా ట్రై చేసేది. ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ యుగంలో ఏంటి? తక్కువ కష్టం ఎక్కువ ఫలితం, తక్కువ కష్టం ఎక్కువ. ఇప్పుడు సూర్యగ్రహణం రోజు, చంద్రగ్రహణం రోజున 10 నిమిషాలు చేస్తే చాలా అబ్బాయి, నువ్వు 10 సంవత్సరాలు చేసినంత పుణ్యం వచ్చింది. ఇక ఆగడనమాట చేస్తాను. ఎందుకంటే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుంది. 10 సంవత్సరాలు ఏడ మొత్తకుండా ఇప్పుడు 10 నిమిషాలు చేస్తే చాలు కదా అంటే ఈజీ సొల్యూషన్స్ అనమాట. తేలిగ్గా లబ్ధి పొందాలని, తేలిగ్గా ఫలితాన్ని పొందాలని చెప్పి అనుకుంటారు. సరే, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదో ఒక పద్ధతిలో వీళ్ళని ముందుకు కదిలించాలి, ఏదో ఒక పద్ధతిలో భక్తుణ్ణి ముందుకు కదిలించాలి, ఒక ప్రేరణ కలిగించాలి, వీళ్ళలో ఒక సాధన చేయటానికి ఉత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో మహాత్ములు మనకు అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రేరేపణ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. నంది కొమ్ములో నుంచి చూడండి. నంది కొమ్ముల్లో నుంచి చూడటం అంటే మన లోపల ఉన్నటువంటి దైవాన్ని చూసేటువంటి దానికి ఒక ప్రక్రియ అనమాట. మీ ఉపదేశం తీసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. అది అంటే నంది కొమ్ముల్లో నుంచి చూస్తే ఆ శివుడు కనపడతాడు. అది ఎందుకు చేస్తారు అని ఆ నంది కొమ్ములకు సంకేతమైనటువంటి దాన్ని ప్రెస్ చేస్తే ఆత్మలింగాన్ని చూడవచ్చు లోపల. అర్థమైందమ్మా? నంది కొమ్ముల్లో నుంచి చూసేదానికి మనం ఆత్మలింగాన్ని దర్శించడానికి ఒక సారూప్యత అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనకు అర్థం కావటం కోసం వాళ్ళు అలా ఎగ్జాంపుల్గా పెట్టారు. ఓకే, ఇప్పుడు దైవం ఎలా ఉంటాడంటే జ్యోతి వలె ఉంటాడు అని అర్థమైంది. దైవం ఎక్కడ ఉంటాడు? సర్వత్రా ఉంటాడు. దైవం సర్వత్రా ఉంటాడు. సర్వత్రా ఉన్న దైవం ఇప్పుడు ఎట్లా ఉన్నాడని అర్థమైంది?
జ్యోతి వలె ఉన్నాడని అర్థమైంది. ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడని అర్థమైంది. హృదయేశార్జున తిష్టతి. హృదయంలో ఒకచోటే ఉంటాడా దైవం? దైవం హృదయంలో ఒకచోటే ఉంటాడా? అణువణువునందు వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ అణువణువునందు వ్యాపించి ఉంటే మళ్ళీ ఒక్కచోట హృదయంలోనే ఉన్నాడా అంటే అంతటా ఉన్నా కానీ అంతటా దర్శించడానికి వీలు కాదు. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ మెయిన్ ఉందనుకో, ఇక్కడి నుంచి అక్కడ దాకా వైరు పోయింది. వైర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వైరు పెట్టాం. ఇప్పుడు కరెంట్ ఎక్కడుందంటే అటు చూస్తాం, కరెంట్ ఎక్కడుందంటే అక్కడ చూస్తాం. బల్బు చూస్తాం, బల్బులో చూస్తున్నాం. మరి వైర్లో ఉండడా? మరి వైర్లో కనపడే అంటే వైర్లో కూడా ఉన్నాడు, కానీ ఇక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, అక్కడ వ్యక్తం అవుతున్నాడు. ఇక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, అట్లా శరీరం అన్నంతటా ఉంటాడు. శరీరం అన్నంతటా ఉంటాడు. కానీ ప్రత్యేకించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో ఎక్కువ ఆ బల్బుల్లో కనిపించినట్టుగా ఎక్కువగా అధికంగా ఆ ప్రకాశాన్ని మనం దర్శించవచ్చు. ఫస్ట్ ఎక్కువగా దర్శింపబడేటువంటి ప్లేసెస్ 4 ఉన్నాయి శరీరంలో. ఒకటి బొట్టు పెట్టుకునే కాడ, భూమధ్యస్థానం, అక్కడో బొట్టు పెట్టారు అంటే అక్కడ దేవుణ్ణి చూడవచ్చు అని. రెండోది ఎక్కడో బొట్టు పెట్టారు, ఏడైనా చూడవచ్చు. ఎక్కడో బొట్టు పెట్టారు హృదయస్థానం, ఏడైనా చూడవచ్చు. ఏడో బొట్టు పెట్టారు అంటే ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ నన్నెత్తన పెట్టాలా? మరి జుట్టు ఉంటుంది కనపడదు కాబట్టి ఇక్కడ పెట్టి చూస్తారు. ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ కాదు పెట్టాల్సింది, ఇక్కడ పెట్టాలి, మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇదొక స్థానం. పరమాత్మను ఎన్ని చోట్ల దర్శించవచ్చు అంటే 4 పాయింట్స్లో దర్శించవచ్చు. మన శరీరంలో అంతటా ఉన్నప్పటికీ కూడా దర్శనీయమైనటువంటి ప్రదేశాలు అంటే పరమాత్మను దర్శించడానికి అనువైనటువంటి స్థానాలని 4, అవి దైవ స్థానాలు అనుకోండి. 4 చెప్పారు. అది ఒకటి భూమధ్య స్థానం అంటే కనుబొమ్మల మధ్యలో, 2 కంఠస్థానంలో, అర్థమైందమ్మా, 3 హృదయ స్థానంలో, 4 లలాటం అంటారు, లేకపోతే మాడి దగ్గర. ఈ 4 స్థానాల్లో దైవాన్ని నీలోనే చూడొచ్చు. ఎక్కడ? నీలోనే చూడొచ్చు. అర్థమైందమ్మా. నీలోన వెలుపల ఘనదైవం ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు అని చెప్పారు. నీలోన వెలుపల ఘన దైవం ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు అని చెప్పారు. ఏమని? అదే, నీ లోపల వెలుపల ఘనమైనటువంటి ఆ గొప్పవాడైనటువంటి దైవం ఉంటే నువ్వు ఇక్కడ దర్శించకుండా అక్కడికి వెళితే అక్కడేం దర్శిస్తావు అంటే అక్కడ లేడంటలమ్మ. పరమాత్మ విశ్వమనందంతా ఉన్నాడు. పరమాత్మ లేని ప్రదేశం లేదమ్మా. పరమాత్మ లేని స్థలం కానీ ప్రదేశం కానీ లేదు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, కాకపోతే సర్వత్రా దర్శించే అవకాశం లేదు. పరమాత్మను సర్వత్రా నువ్వు దర్శించే అవకాశం లేదు. ఫస్ట్ నీలో దర్శించాలి. నీలో దర్శించిన తర్వాత సమస్త ప్రాణులన్నింటి యందు దర్శించాలి. అర్థమైందమ్మా? మీకు తెలిసిందే ఒకసారి గుర్తిస్తాం. లేవగానే ఫస్ట్ స్నానం చేయాలమ్మా. ఫస్ట్ స్నానం చేస్తాం. స్నానం అనేదానికి వేరే అర్థం కూడా ఉంటుందన్నమాట. స్నానం అనేదానికి శరీరాన్ని స్నానం చేయించడం కాదు, లోపల ఉన్నటువంటి జీవుణ్ణి గంగా, యమున, సరస్వతి అని 3 నదులు కలిసేటువంటి చోటు ఒకటి ఈ బొట్టు పెట్టుకునే కాడ ఉంటుందన్నమాట. లోపల సూక్ష్మ శరీరంలో, లోపల సూక్ష్మ శరీరంలో ఉంటుందన్నమాట. అక్కడ ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు కలుస్తాయి. నాడీ త్రయం అంటారు. అది ఆ 3 నాడులు లోపల సూక్ష్మ శరీరంలో కలుస్తాయమ్మా. మనకి అర్థం కావడం కోసం బొట్టు పెట్టుకునే ప్లేస్ అంటారు. దీన్ని త్రివేణి సంగమం అంటారు. దీన్ని ఏమంటారు? త్రివేణి సంగమం. జీవుడు ఫస్ట్ అక్కడ స్నానం చేయాలి. ఇందులో ఉన్న జీవుడు, ఈ శరీరంలో దైవాన్ని చూడాలనుకునే ఆయన. ఇప్పుడు ఇంతకీ ఎవరికి కథ అంతా చెప్పేది? లోపల ఉన్న ఆయనకి. చూడాలని ఎవరైతే అనుకుంటున్నారో ఆయనకి ఇదంతా చెప్పేది. ఆయనకు స్నానం చేయించాలి ఫస్ట్. దీనికి కాదు, దీనికి ఎవరైనా చేపిస్తారు. ఏముంది, ట్యాప్ కింద ట్యాప్ తిప్పి కూర్చుంటే ఇదే తడిచిపోయింది శరీరం అంతా. దీనికి స్నానం చేసేదానికి కార్తీక మాసంలో చెప్పాల్సినంత అవసరం లేదు. రోజు స్నానాలు చేస్తూనే ఉన్నారు. కార్తీక మాసంలో స్నానం చేయాలని చెప్పింది లోపల ఉన్న జీవుడికి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని. దీనికి స్నానం రోజు చేయట్లేదు. మనం ప్రత్యేకించి ఇవాళ స్నానం చేస్తే పుణ్యం రావటం ఏంటి తల్లి? మొన్న కార్తీక మాసం కంటే ఇప్పుడే చలి ఎక్కువ ఉంది. అయినా కానీ చలి అయినా కానీ స్నానం ఆపినమా? అమ్మో చలి పెడుతుంది ఇవాళ స్నానం చేయని అన్నోళ్ళు ఏమైనా ఉంటారమ్మా? చేస్తారమ్మా. స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? స్నానం చేస్తే పుణ్యం కాదు, పవిత్రం అవుతుంది. ఏమి పవిత్రం అవుతుంది? జీవుడు, లోపల ఉన్న జీవుడు పునీతుడు కావాలి. ఎక్కడ స్నానం చేస్తే పునీతుడు అంటే ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు కలిసినటువంటి త్రివేణి సంగమంలో స్నానం చేయాలి జీవుడు. అప్పుడు స్నానం చేసాక దీపం వెలిగియాలి.
అప్పుడు దీపం వెలిగేటువంటి నువ్వు వెలిగించే దీపం కాదు, నువ్వు వెలిగించే దీపం కాసేపే ఉంటుంది, ఆ లోపల ఒకటి వెలుగుతుంది, ఆ దీపాన్ని చూడాలి నువ్వు. జీవుడు స్నానం చేసిన తర్వాత పవిత్రుడు అవుతాడు, అప్పుడు ఆ దీపాన్ని చూస్తారు. స్నానం చేసిన తర్వాత ఆయన ఇది ఆకాశ దీపం ఇక్కడ ఉంటుందమ్మ. ఆకాశ దీపం ఇక్కడ అందరికీ వెలుగుతూనే ఉంటుంది. కార్తీక మాసంలో గుళ్ళో వెలిగించే ఆకాశ దీపం కాదు, ఆకాశం పైన ఉన్న దీపం ఇక్కడ వెలుగుద్ది అనమాట. మాడు దగ్గర ఉంటుంది అనమాట. ఆ వెలిగే దీపాన్ని ఇక్కడ బొట్టు పెట్టుకునే కాడ స్నానం చేసి అక్కడికి పోయి ఆ దీపాన్ని చూడాలి ఆయన. అర్థమైందమ్మా? ఎప్పుడైనా మనకి స్నానం ఎందుకు చేయాలి, దీపం ఎందుకు వెలిగియాలని ప్రశ్న ఎవరినైనా పండిట్ని అడిగితే, ఎవరినైనా మహాత్ములను అడిగితే ఇది చెప్పాలి ఆయన. నాయన స్నానం చేయాల్సింది శరీరం కాదు నాయన, లోపల ఉన్న జీవుడు ఆ బొట్టు పెట్టుకునే కాడ లోపల త్రివేణి సంగమంలో స్నానం చేయాలి, అప్పుడు లోపల ఉన్న దైవాన్ని చూడాలి అని ఆయన చెప్పాలి. అప్పుడు దాకా మనం స్నానం చేస్తూనే ఉండాలా, దీపం వెలిగిస్తూనే ఉండాలి. ఒక క్లారిటీ వచ్చింది. అర్థమైందమ్మా? ఇందులో దీపం వలె వెలుగుతుంది. ఎవరు చెప్పారండి మీకు ఇందులో ఆయన వెలుగుతుందని అని అంటారు? ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అన్వేషణ చేసి శోధించి సాధించి చెప్పారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మా. ఎవరన్నా పరమపదించిన వాళ్ళు ఉన్నారనుకోమ్మా, పరమపదించిన తర్వాత తలాపున దీపం పెడతారు. ఇప్పుడు ఆయన 100 కోట్లు సంపాదించిండు, ఎప్పుడైనా బతికున్నప్పుడు దీపం పెట్టారా? తప్పుగా భావిస్తారు. చనిపోయినప్పుడే ఎందుకు పెట్టాలి దీపం, బతికున్నప్పుడు పెట్టినప్పుడు? బతికున్నప్పుడు ఏంటంటే అమ్మ, బతికున్నప్పుడు వెలిగించేవాడు దీపం, బతికున్నంతకాలం దీపం వెలిగించేవాడు. ఎందుకంటే లోపల వెలుగుతుందనే గుర్తు. నేను లోపల వెలుగు రూపమై ఉన్నారా అని చెప్పి అందరికి సంకేతం, ఇండికేషన్. ఆయన లేవగానే దీపం వెలిగించేదని వెలుగుతూ ఉన్నానని సంకేతం. ఇప్పుడు బయట దీపం వెలిగిస్తే లోపల ఎలగట్లేదని అర్థం. బయట దీపం వెలిగిస్తే ఏంటి అర్థం? లోపల ఎలగట్లేదని అర్థం. ఓకే అంటే జీవుడు బయటకు వచ్చిండు, ఎలిగే ఆయన బయటకు వచ్చిండు, ఎలిగే ఆయన బయటకు వచ్చిండు అని బయట వెలిగించి చూపెట్టారు అంతే. ఇప్పుడు ఇందులో ఉన్నాడు అంటానికి సాక్ష్యం ఏంటంటే అమ్మ, కన్ను చూస్తుంది, ముక్కు వాసన ఎరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస నడుస్తుంది, నాలుగు రుచి ఎరుగుతుంది, చర్మస్పర్శ ఎరుగుతుంది, చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా. అర్థమైందమ్మా? హార్ట్ ఫంక్షన్ అవుతుంది, లివర్ ఫంక్షన్ అవుతుంది, లంగ్స్ ఫంక్షన్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది, న్యూరో సిస్టమ్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ప్రాణం తిరుగుతుంది. ఆయన దీపం బయటకు వస్తే, బయట దీపం వెలిగించాక అన్నీ ఉంటాయి కానీ ఏం పనిచేయి, అన్నీ ఉంటాయి కానీ ఏమీ పనిచేయి. ఓకే, ఇప్పుడు వెలిగే దీపం వలె పరమాత్మ లోపల ఉన్నాడు. ఇది ద్రష్టం, ఆ లోపల దర్శించాలి. ఈ రెండు గురువుగారు చేస్తారమ్మా. అర్థమైందా? పరమాత్మ ఎక్కడున్నాడో చెప్తారు, దైవం ఎలా వెలుగుతూ ఉన్నారో చెప్తారు. ఈ రెండు గురువుగారు చేయగలుగుతారు. దైవ దర్శనం ఎవరికి? ప్రవేశించ, అది ఎవరికి వాళ్ళే చేయాలి. ప్రవేశించ అంటే అది ఎవరికి వాళ్ళే చేయాలి. అంటే ప్రవేశించటం, జీవుడు పరమాత్మ స్వరూపంగా మారిపోవటం. అర్థమైందమ్మా? బొగ్గు అగ్నిలో పడింది, పొరపాటున అగ్నిలో పడింది. ఏంటది? బొగ్గు. ఇప్పుడు అది ఎర్రగైంది, అది ఎర్రగా మారిపోయింది. అంటే ఏంటి అర్థం? ఇంతకు ముందు వరకు బొగ్గులా ఉండేది, ఇప్పుడు అది అగ్ని రూపాన్ని అగ్నితో సంయోగమైనటువంటి కారణం చేత బొగ్గు అగ్ని రూపాన్ని ధరించినట్లుగా ఇందులో ఉన్నటువంటి జీవుడు ఆ దైవంలో ప్రవేశించినప్పుడు దైవ రూపాన్ని ధరిస్తాడు. దైవ రూపాన్ని అంటే ఆ అనుభూతి మనకు కలగాలి. అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సోహమస్మి. ఈ జ్ఞానం మనకు అప్పుడు దృఢమైంది. దృఢమైనప్పుడు ఏమంటాం? అహం బ్రహ్మస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము. అప్పుడు ఎలా చూస్తాడు? బ్రహ్మణోరణ్యేన కించిత్, బ్రహ్మము తప్ప అన్య పదార్థం లేదు. ఆత్మనోరణ్యేన కించిత్, ఆత్మ తప్ప అన్య పదార్థం లేదు అని చెప్పి స్థితి. అయితే ఈ స్థితి ఎప్పటి వరకు ఉండాలి అంటే తుదిశ్వాస విడిచేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు, తాను చచ్చేంత వరకు. తాను చావటం అంటే లోపల ఉన్న అహం చావాలి. తాను చావటం అంటే శరీరంలో నుంచి వెళ్ళిపోవటం అని కాదు అర్థం. అర్థమైందమ్మా? శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి అహం నశించాలి. ప్రతి క్షణం కూడా
ప్రతి క్షణం కూడా అదే భావంతో జీవించాలమ్మా. అప్పుడు పరమాత్మలో నీవు ఐక్యమవుతావు. అయితే మరి ఇప్పుడు ఆయన కలుపుకుంటాడా అండి అంటాడు. ఇప్పుడు మనం వెళ్ళి కలుస్తూ అనుకో, ఆయన కలుపుకుంటాడా మనల్ని? అనుకోవాలి ఒకసారి. ఇప్పుడు అనుకోవాలము కలుపుకుంటాడా అని డౌట్ రాదా? అలా ఇప్పుడు సపోజ్ అమ్మా, ఒకళ్ళు పాలు తీసుకొచ్చారు, ఒకళ్ళు నూనె తీసుకొచ్చారు. ఒకళ్ళు పాలు తీసుకొచ్చారు, నూనె తీసుకొచ్చారు. రెండు కలిపితే కలుస్తాయా? ఇద్దరు భక్తులే కదా. అంటే వేరు వేరు గుణాలు ఉన్నటువంటి పదార్థాలను సంయోగం చేస్తే కలం. ఇప్పుడు పిన్నిగారు పాలే తీసుకొచ్చి బిడ్డగారు పాలే తీసుకొచ్చింది అనుకో, కలుస్తాయి. నీళ్ళు తెచ్చినా కలుస్తాయి, నీళ్ళు తీసుకొచ్చినా కలుస్తాయి. పాలు కలుస్తాయి, పాలు నీళ్ళు కలుస్తాయి. పాలు నెయ్యి కానీ పాలు నూనె కానీ కలం. అంటే విరుద్ధమైనటువంటి గుణాలు, విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి పదార్థాలు కలం. అర్థమైంది. అందుకే పరమాత్మ ఏమన్నారంటే నేను కలిస్తే కలుస్తాయి అంటే 15వ అధ్యాయం, మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన. మమైవాంశు, నువ్వు నా యొక్క అంశరా అన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులందరూ నా యొక్క అంశలే. మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మీరు వస్తే కలిస్తే నేను కలుపుకుంటా. మీరు వచ్చి కలిస్తే నేను కలుపుకుంటా. మీరు నా అంశే, మీరు నా యొక్క అంశే. కలిస్తే నేను కలుపుకుంటా. మీరు రావట్లేదుగా, మీరు రావట్లేగా, నేనేం చేశాను? అయితే ఇక్కడ నేను ఇంకోటి మాట్లాడు. ఎందుకు కలవరంటే అమ్మా, ఎందుకు కలుపుకోరండి? మనమే కలుపుకుంటామా? చూడండి, ఆలోచించున్నాయి. ఒక ఆవిడ పెళ్ళికి పోవాలని చెప్పి, కాస్ట్లీ రేంజ్ పెళ్ళి అనమాట. 25 లక్షల రూపాయలు పట్టు చీర కట్టుకుంది. 25 lakhs పెట్టి చీరగొను, పెళ్ళికి తగ్గట్టు 25 లక్షలు పెట్టి రెడీ అయిందనమాట. రెడీ అయిన తర్వాత మొత్తం ఇంకా డోర్కి లాకేద్దాం అనుకున్న టైంలో వాళ్ళ మనవడు పోయి కింద బురదలో పడ్డాడు. బయట ఒంటి నిండా బురద అంటింది పిల్లగాడికి. ఇప్పుడు అమ్మమ్మ అని చెప్పి ఏడ్చుకుంటూ వస్తుండు. ఇప్పుడు ఎత్తుకుంటుందా? 25 లక్షల చీర, 25 లక్షల చీర ఎత్తుకో తల్లి, ఆగాగా అంటుంది. ఆగాగని చెప్పి బయటికి వెళ్ళి వాడికి కడిగి స్నానం చేయించి డ్రెస్ మార్చిన తర్వాత అప్పుడు ఎత్తుకుంటుంది. అర్థమైందమ్మా? మురికితో ఉంటే తల్లే శుభ్రం చేసిన తర్వాత ఎత్తుకుంటుంది. భగవంతుడు కూడా అంతే. నువ్వు వెళ్ళి కలుస్తూ అంటే మలినమైతే, లోపల మలినాలతో ఉంటే, అహంకారం, గర్వం, దర్పం, ఇందాక అన్నారు అరిషడ్ వర్గాలు, వాసనత్రయాలు, అష్టమదాలు, ఇవి ఉంటే, ఈశ్వరత్రయాలు ఉంటే ఆయన కలుపుకోడు. అందుకే ముందు వాటన్నిటినీ విడిచిపెట్టి పవిత్ర మనసుతో ఉంటే, పవిత్రుడైతే కలుస్తాం, కలిపితే కలుస్తాం. మనం కలిపితే ఆయన కలుపుకుంటాడు. అర్థమైందమ్మా? అంటే ఇది ఒక అర్థంలో మనకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాల్సి వచ్చింది. అసలైతే అమ్మా, పరమాత్మ యొక్క అంశవే నువ్వు, పరమాత్మ స్వరూపానివే. పరమాత్మ మలినం కాడు, పరమాత్మ మలినం కాడు. నీలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశ కూడా మలినం కాదు. మలినమైనట్లుగా నీకు అనిపిస్తుంది. దాన్నే అజ్ఞానం అన్నారు, దీన్నే భ్రాంతి అన్నారు, దీన్నే బ్రహ్మ అన్నారు. అజ్ఞానం వల్ల అలా అనుకుంటున్నాం. ఆయన లోపల కూడా మలినాలతో ఉన్న శరీరంలో ఉన్న ఆయన మలినాన్ని అంటకుండా ఉన్నాడు. ఆయన పవిత్రంగానే ఉన్నాడు. లాంతర ఎగ్జామ్ అంటే అమ్మా, ఇవి లాంతరం ఉందనుకోమ్మా, చుట్టూ చిమ్మిని మొత్తం మసంటింది, కనిపిస్తుందా? లోపల వెలుగుతున్నా కానీ బయటికి వెలుగు రావట్లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దీపం వెలుగు ఎక్కల్లా ఆల్రెడీ వెలుగుతూనే ఉన్నది. అర్థమైందమ్మా? చుట్టూ ఉన్నటువంటి చిమ్నీకి ఉన్నటువంటి మసిని తుడిస్తే ఆ ట్రాన్స్పరెంట్గా అప్పుడు లోపల ఉన్నటువంటి జ్యోతి ప్రకటితమవుతుంది. అలాగే మనసు నిర్మలమైనప్పుడు, మనసు పవిత్రమైనప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వరూప దర్శనం అనేటువంటిది మనకి కలుగుతుంది, స్వరూపానుభూతి కలుగుతుంది. అప్పుడు నిర్మల అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళకు ఆ దైవాన్ని గుర్తించి దర్శించినప్పుడు స్వరూపానుభూతి కలుగుతుంది. అప్పుడు జీవేశ్వర ఐక్యత అంటారు, జీవేశ్వర ఐక్యత అంటారు. అర్థమైందమ్మా? అప్పుడు నరుడు నారాయణుడు, జీవుడు ఈశ్వరుడు, మానవుడు మాధవుడు, ఇవన్నీ పెద్దలు మనకు సూచించారు. ఆ స్థితిని మనం పొందుతాం. అప్పుడు మనం పేరు మార్చుకోవచ్చు, అహం బ్రహ్మస్మి అని పెట్టుకోవచ్చు. అహం బ్రహ్మస్మి అన్నప్పుడు
బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మమని దృఢంగా మనం చెప్పాలి. అప్పుడు దాకా నేను కృష్ణమూర్తిని చెప్పుకోవాలి. అట్లా ఓకేమ్మా. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.